నమస్తే అత్తలు. ఇగో మా అత్తమ్మ అడవికి వచ్చినాము. మా అత్తమ్మ బోటి గోంగూర బిర్యానీ చేసి చూపిస్తుందంట. ఇగో బోటి తీసుకొని వచ్చినాము. ఇగో అత్తమ్మ నమస్తే కోడళ్ళు. క్లీన్ చేసుకున్నాం శుభ్రంగా. ఇగో ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు. బోటి ఉడికించుకున్నాం కదా జ్యోతి, దాన్ని బిర్యానీ చేసుకుందాం. బోటి గోంగూర బిర్యానీ కంచుడు పెట్టుకుందాం. ఇగో నీతో చేపిస్తా పట్టిసారి. పోయి ఆయిల్ పోయి 4 స్పూన్ల ఆయిల్ పోయి. గరం మసాలా కావాల్సిన పదార్థాలు: పసుపు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకున్న బోటి హోల్ గరం మసాలా, నూనె కాలే జ్యోతి. అన్నిట్లోకి ఇవే ఎందుకు వేస్తారు అత్తమ్మ? అందరూ కొంచెం వేరేలా ఇంట్లో చేసుకుంటాం మసాలా, మనం ఇంట్లో చేసుకునే మసాలా కాబట్టి దేంట్లో వేసినా బాగుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా తెచ్చుకొని నూరుకొని పెట్టుకుంటాం. ఇవి ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, బగారా పువ్వు, మిరియాలు వేసి అన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఇంట్లో ఫ్రెష్ గా కొట్టుకొని పెట్టుకొని తెచ్చుకుంటాం. కారము అంటే మేమే మిర్చి తీసి పట్టించుకున్న మిర్చి ఇది. పసుపు కూడా అంతే. ఉల్లిగడ్డలు ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనున్నర పసుపు. ఇక బోటి ఉడకబెట్టుకున్న వాటర్ కూడా పోస్తున్నాము. ఇక నెక్స్ట్ వేస్తాము తర్వాత గోంగూర. ఇప్పుడే వేసుకోవాలన్నా గోంగూర? ఉడికింది కదా బోటి. గోంగూర బోటి తీసి చూద్దాం. కొంచెం ఉన్నాయి అత్తయ్య వాటర్. కొంచెం ఉంటే అట్లా కారం వేద్దాం. కారం వేసి 4 స్పూన్లు కారం. తినే వాళ్ళని బట్టి ఎక్కువ అంటే ఎక్కువ, ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు 2 స్పూన్లు. రైస్ కూడా ఉంది కాబట్టి 2 స్పూన్లు. ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి. నిమ్మకాయలు ఎన్ని వస్తాము? ఒకటే నిమ్మకాయ. గోంగూర కదా అది, ఒకటే పులుపు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఒకటే నిమ్మకాయ. మస్తుందో అసలు చూడడానికి సూపర్ ఉంది. సగమైన అత్తమ్మ, సగమే. ఇక పెరుగు, కొత్తిమీర, పుదీనా కొంచెం. వాటర్ 1 గ్లాసు రైస్ వేసుకుంటే వాటర్ ఎంత వేయాలి? 1.5. ఆల్రెడీ ఇలా ఎసరు ఉంటుంది జాడికి 1.5 వేసుకుంటే సరిపోతుంది. అన్ని పడ్డాయి దీంట్లో. డైరెక్ట్ రైస్ వేస్తే అయిపోతుంది. రైస్ వేసేద్దాం. వేస్తే అదే ఉడుకుతుంది. బాస్మతి రైస్ అయితే ఎంత పోసుకోవాలి? 1 వాటర్. ½ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇవైతేనేమో మామూలు మన రైస్ అయితేనేమో 1.5. జ్యోతి, బోటి బిర్యానీ, బోటి గోంగూర పలావ్. ఇంకేమైనా కొత్త పేరు పెట్టరా జ్యోతి? మీరే కనబెట్టాలి అత్తమ్మ. పలావ్లా కొత్తిమీర, పుదీనా వేసి, ఉల్లిగడ్డలు కూడా నేను అత్తమ్మ. కొత్తిమీర, పుదీనా వరకే. బోటి గోంగూర పలావ్ అత్తయ్య అయిందమ్మా. ఇగో ఆవిరికే గుంజుతుంది. కుండలో వండితే చాలా సేపు వేడి ఉంటుంది. 1 గంటన్నర దాకా వేడి ఉంటుంది. ఇక ఆవిరికే అయిపోతుంది అన్నట్టు. అయిపోయింది. దించుతారా అత్తయ్య? ఎట్లా కనిపిస్తుంది? సూపర్ గా అనిపిస్తుంది అసలు.
అత్త వంటకి తిరిగి ఉంటుందా ఉంది. గోంగూర పోటీ బా సూపర్ అంటే సూపర్ అసలు.